బాధితులకు ప్రధానమంత్రి మోడీ సానుకూలంగా స్పందించడం మాలలకు అన్యాయం అవుతుందని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ ఆవరణలో గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. 150 డివిజన్లకు చెందిన మాల నాయకులు పాల్గొన్నారు. మాలల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ మాలలు ఐక్యంగా ఉన్నప్పుడు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థిక బలంగా ఉంటారన్నారు. ఉషా మెహ్రా కమిషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. మాలలకు వారి జనాభా దామాషా ప్రకారం దళిత బంధు తదితర పథకాల్లోని సమాన వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మీయుల సమ్మేళన సభ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్ లో ట్యాంక్ బండ్లో చేపట్టడం జరిగింది. ఏంటంటే ఎల్లుండి మోడీ గారు వస్తున్నారు 11వ తారీఖుకి. అతనికి ఒక్కటే చెప్తున్నాం, ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే మద్దతు పలుకుతారో ఆ పార్టీని మేము భూస్థాపితం చేస్తాము. ఆ పార్టీని కూడా ఎక్కడ కూడా వాళ్ళ 14 ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో 24 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా తిరగనీయకుండా మేము చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మాకేందంటే మాకు రిజర్వేషన్కి ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయమనేసి మేము కంఠపదంగా తెలుపుతున్నాం. జై భీమ్, జై మాల. खबरदार मालकुलारा, खबरदार 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 मालकुलारा, खबरदार 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 राजंग व्यतिरेकुलारा, खबरदार 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 राजंग व्यतिरेकुलारा, खबरदार खबरदार मोदी गो बैक, गो बैक, गो बैक, मोदी गो बैक, गो बैक, गो बैक, मोदी गो बैक, बाय बाय मोदी, बाय बाय मोदी, बाय बाय मोदी, बाय बाय मोदी, गो बैक मोदी, गो बैक मोदी, गो बैक मोदी, बाय बाय मोदी, गो बैक. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గ్రేటర్ కమిటీ పరిధి ఆధ్వర్యంలో గ్రేటర్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ గారి ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి వ్యతిరేకంగా మోడీ ఎస్సీ వర్గీకరణ అంశం మీద 11వ తారీఖు రోజు ప్రకటన చేస్తామని చెప్పిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు యొక్క వైఖరిని విరమించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి విరుద్ధము. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ పార్టీ గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్ కులాల్లో ఎవరైతే వెనుకబడ్డారో, ఏ కులమైతే వెనుకబడ్డదో వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలి. కానీ మరి దళితుల మధ్యలో, షెడ్యూల్ కులాల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి మరి వీరిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి బీజేపీ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం. మీ యొక్క వైఖరి మానుకోవాలి. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎస్సీ వర్గీకరణ అంశము తెర మీదకి తీసుకొచ్చేసి ఓటు బ్యాంకు రాజకీయం, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి మరి వచ్చే ఎలక్షన్లో గుణపాఠం చెప్తాం. మరి మాల అనుబంధ కులాలము మరి బీజేపీ పార్టీని ఓడిస్తాం. ఎక్కడ కూడా ఒక్క అభ్యర్థి కూడా గెలవకుండా మేము కంకణబద్ధులమై మీ యొక్క అభ్యర్థులను ఓడించడానికి మేము ముందుకొస్తాం. మరి అదేవిధంగా మరి మీ బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా భూస్థాపన చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు గుర్తు చేస్తున్నాం. మీ యొక్క వైఖరిని మార్చుకోకపోతే మరి రేపు మోడీ గారి ఇక్కడ హైదరాబాద్ నగరానికి 7వ తారీఖు రోజు బీసీ సభకు వస్తున్నారు. మరి ఆ సభలు కూడా మేము అడ్డుకుంటాం. మోడీ గారిని ఎక్కడ కూడా తిరగకుండా చేయకుండా మరి ఆ సభలు కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందో, మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే కేసు ఎస్సీ వర్గీకరణ మీద ఉందో మరి అది ఉన్నప్పటికీ మరి ఇప్పుడు మీరు ఎలాంటి ప్రకటన చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మరి సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు అన్ని విధాలుగా గ్రహించాలి. మరి అన్ని విధాలుగా మీరు చదవాలి. మరి ఏమి ఇచ్చిరు అనేది కూడా మీరు ఆ గ్రహించిన తర్వాతనే మీ ప్రకటనలు మానుకోవాలి. లేని పక్షంలో మీ యొక్క బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో
భూస్థాపితం చేస్తాం. గతంలో ఎస్సీ వర్గీకరణ అంశం మీద మరి తెలంగాణ టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసి ఏబిసిడి వర్గీకరణ చేసే ఆ పార్టీని 2 తెలుగు రాష్ట్రాలలో లేకుండా భూస్థాపితం చేయడం జరిగినది. మాలల పంతం, టీడీపీ అంతం, మాలల పంతం, బీజేపీ అంతం నినంతో మరి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున మరి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని మిమ్మల్ని అడ్డుకునే విధంగా మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి